Good morning, students. This is M. Prasant Raju. Stand before you to continue the classes of Applied Physics, Unit 3. And so far, we have completed Unit 1, Unit 2, and Unit 3. 3 parts, free electron theory, 2 parts, and band theory of solids, 1 part we have completed. Okay. Now, we are going to enter into the preparation for mid-1 examinations. The topics covered for mid-1 examinations are the first unit, the second unit, and the third unit. Half of the portion is for first mid examination, and hence from today onwards I would like to discuss the first unit topics for mid one examinations are like this. Okay, let us see. Anyway, important questions mid one examination కి ఈ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఏమేమైతే వస్తాయో వాటిని నేను ఒకసారి స్ట్రెస్ చేస్తాను ఈ రోజు నుంచి, సో దట్ యూ కెన్ గెట్ అన్ ఐడియా to cover those topics. Is it clear? So now coming to the point, the first topic is interference. Interference అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం అదేమిటంటే the modification of distribution of intensity in the region of superposition. Is it clear? సో ఇంటర్ఫిరెన్స్ అంటే అసలు మనం ఎలా డిఫైన్ చేస్తామంటే తెలుగులో దాన్ని మనం వ్యతికరణం అంటాం. ఇంటర్ఫిరెన్స్ ఈజ్ నథింగ్ బట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంటర్ఫిరెన్స్లో మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్కి మనకు రాదగినటువంటి క్వశ్చన్లో మొట్టమొదటిది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఇక్కడ ఒకసారి మీరు చెక్ లిస్ట్ చూస్తే కనుక సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, రెండోది ఇంటర్ఫిరెన్స్, మూడోది టైప్స్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజ్ ప్యాటర్న్, నాలుగోది కొహిరెన్స్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, so today we are going to complete up to the Young's double slit experiment. Is it clear? So in the explanation part of Young's double slit experiment that we will cover today. Is it clear? So once again I'm repeating here. Look at carefully, my dear students. The first one is known as coherence. The second one is known as, look at carefully. Is it clear? Okay, the first one is coherence. The second one is coherent light sources. Look at carefully here. So ఇంట్రడక్షన్ అంటే మొట్టమొదటి ఉపోద్ఘాతం, రెండోది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, తరంగాల అజోపరాపణ ఏమో అంటాం తెలుగులో, ఇంటర్ఫిరెన్స్ అంటే వ్యతికరణము, మూడోది టైప్స్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ వ్యతికరణంలోని రకాలు, ఐదోది కొహరెన్స్, తర్వాత యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అనేటువంటిది ఒకసారి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ బికాస్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. Anyway, this is called the mid-1 preparation. Is it clear? So now I will enter into the first topic, which is known as superposition principle. Okay, let us go for the first topic, which is known as superposition principle. So if you are seeing here, my dear students, what is superposition principle? Telugulo superposition principle అంటే ఏంటంటే తరంగాల అధ్యారోపణ నియమం అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామినేషన్లో ఇలా అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ అని అడిగాడు అనుకోండి, ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాస్తాం. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, when two or more waves acting simultaneously at a point in the medium, the resultant displacement of a particle at that point at any instant of time is the algebraic sum of the displacements of the same particle due to individual waves in absence of others. This is called superposition principle. Is it clear? సో మనం యాజ్ ఇట్ ఈస్గా స్టేట్మెంట్ని డెఫినేషన్ రూపంలో మనం రాస్తాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక ఒక మీడియంలో యాక్ట్ అవుతున్నటువంటి 1, 2 లేదా 3 తరంగాలు లేదా 2 or more వేవ్స్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ మీడియం, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2 or more వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ల యొక్క కాంబినేషన్ లేదంటే ఆల్జిబ్రాయిక్ సమ్, దీని ఆల్జిబ్రాయిక్ సమ్ అంటాం మనం. ఓకే, ఆల్జిబ్రాయిక్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ వేవ్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీన్ని మనం మ్యాథమెటికల్గా టేకప్ చేస్తే ఇఫ్ y1, y2, y3 ఇవన్నీ ఏంటి డిస్ప్లేస్మెంట్స్ అనమాట. ఇక్కడ నేను రాశాను చూడండి, ఇఫ్ y1, y2, y3 అండ్ సో ఆన్ బి ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్, the resultant displacement is, we can write like this. Understood very carefully. So my resultant displacement is followed by the mathematical form, equation 1 అనమాట. y is equal to y1 plus y2 plus y3 plus so on. ఇట్లా ఈ ఈక్వేషన్ అన్నిటిలో కూడా ప్రతి లెటర్కి ఒక మీనింగ్ మనకు కనిపిస్తుంది. ఏంటా మీనింగ్ అంటే, ఈ y అంటేనేమో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్, y1 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్ వేవ్, y2 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెకండ్ వేవ్, y3 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ థర్డ్ వేవ్. ఇట్లా మనం తీసుకుంటా వెళితే దాని అర్థం ఏమిటంటే
y1 y2 y3 అనేటువంటి డిస్ప్లేస్మెంట్స్ ఇండివిజువల్ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ వేవ్స్ తీసుకుంటే వాటన్నిటిని కలిపితే వచ్చేటువంటి దాన్ని మనం ఏమన్నాం, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఆ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ని మనం దేంతో సూచించాం, వైతో సూచించాం. ఇస్ క్లియర్? అయితే ఇప్పుడు ఈ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ వేవ్స్ మనం y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ 3 భాగాలకు వర్గీకరించబడింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్మాల్ 1 కనిపిస్తుంది. ఓకే, ఏంటో దాని పేరు, సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ డయాగ్రామ్లో కనుక మీరు చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి 2 కండిషన్స్ చెప్తున్నాడు. ఈక్వల్ ఫేజ్ ఉండాలి, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. when two waves are having the same frequency and the same phase. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. when two waves are having same frequency and same phase traveling together in a medium, then the crest of one wave falls exactly on the crest of the other wave. అలాగే trough of one wave falls on the trough of another wave. ఓకే, ఈ 2 పరిణామాలు ఈ ఫిగర్స్లో మనకు కనిపిస్తున్నాయి లేదో చూద్దాం ఒకసారి. సో మొట్టమొదటి చూద్దాం, ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో మనం చూస్తే ఒమేగా టీ అంటే ఫేజ్ అన్నమాట, దాన్ని నేను ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నా. వై అంటే డిస్ప్లేస్మెంట్, వై యాక్సిస్లో తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి వేవ్ కనిపిస్తుంది మనకి. ఇదిగోండి, దిస్ ఈజ్ కాల్డ్ సైన్సాయిడల్ వేవ్. దీనికేమో y1 అన్నాడు, దీనికేమో y2 అన్నాడు. ఓకే, y1 ఏమో ఏ సైన్ ఒమేగా టీ అన్నాడు, y2 ఏమో బి సైన్ ఒమేగా టీ అన్నాడు. రెండింటిలో కూడా ఫేజ్ కరెక్ట్గా ఉంది. ఇదిగోండి, సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ ఫేజ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను మరి మొదటి వేవ్ అంటే ఏం చెప్పాడు, క్రస్ట్ ఆఫ్ క్రస్ట్, ట్రఫ్ ఆఫ్ ట్రఫ్. సో ఇక్కడ లోవర్ పోర్షన్లో వస్తే ట్రఫ్, అది హైయర్ అప్పర్ పోర్షన్లో వస్తే క్రస్ట్ అనమాట. అంటే ఈ క్రస్ట్నే మనం ఏమంటామంటే సైనసాయిడల్ వేవ్ రూపంలో చెప్పుకుంటే కనుక దాన్ని మనం మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్గా పరిగణిస్తాం. అంటే దాన్ని మనం యాంప్లిట్యూడ్ అని కూడా అంటాం అనమాట. ఓకేనండి. సో ఇది y1, ఇది y2, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మళ్ళీ నాకు ఎక్కడ వచ్చింది, ఇది కూడా ఇక్కడ వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ సైన్ ఒమేగా టీ. నేను y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని కలిపి అనుకోండి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ అని కలిపితే నాకు అప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏముంది, సైన్ ఒమేగా టీ ఉంది. అందుకని నేను ఆ రెండింటిలో సైన్ ఒమేగా టీని కామన్ తీస్తే నాకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినప్పుడు a ప్లస్ b ఇంటూ సైన్ ఒమేగా టీ. అది నేను ఇక్కడ చూపించాను. సో ఈ వేవ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్ సేమ్ ఫేజ్లో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనం చేస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ నేను ఈక్వేషన్ రూపంలో కూడా రాశాను. y ఈజ్ ఈక్వల్ టు a1 సైన్ ఒమేగా టీ, y2 ఈజ్ ఈక్వల్ టు బి సైన్ ఒమేగా టీ. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2, రెండింటిని కలిపాను. కలిపితే ఎంత వచ్చింది నాకు, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ. రెండిట్లో సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి మొత్తాన్ని కనుక నేను యాంప్లిట్యూడ్గా పరిగణిస్తే అప్పుడు దాన్ని నేను ఏతో సూచించాను. చూడండి జాగ్రత్తగా. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అన్న. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అలాగే రెండో డయాగ్రామ్ కనుక తీసామనుకోండి, ఇదిగోండి ఇంటర్ఫిరెన్స్ అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ అని. ఇక్కడ మీరు ఈ రెండో డయాగ్రామ్లో చూస్తే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ బట్ ఇన్ ఆపోజిట్ ఫేజ్. ఆపోజిట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడేమో 3 ఒక చోటే పడినాయి, ఇక్కడేమో y1కి ఆపోజిట్లో y2 ఉంది. చూడండి జాగ్రత్తగా. ఇదేమో ఇదేంటిది, ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ y1. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ y1 ఏ సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ y2 బి సైన్ ఒమేగా. అది కంప్లీట్గా నీకు లోవర్ పోర్షన్లో నెగిటివ్ ఎక్స్ యాక్సెస్లో నుంచి కిందకు వచ్చింది, ఎలాగ వచ్చింది అనమాట. ఏమండి, సో ఇట్లా y1 ఏమైనా ఏ సైన్ ఒమేగా టీ y2కి ఆపోజిట్లో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య యొక్క వ్యతిరేకత లేదంటే డిఫరెన్స్ని మనం తీసుకున్నాం ఇక్కడ. అదే ఇక్కడ ఏమన్నాము, y అన్నాము. y ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఒమేగా. దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 వేవ్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు 2 కేసులు మనం తగిలినాయి. ఈ 2 డయాగ్రామ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాంప్లిట్యూడ్స్లో మార్పు లేదు. ఓకే, అంటే ఏబీలు అలాగే ఉన్నాయి. మొదటి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏ, రెండో దాని యొక్క యాంప్లిట్యూడ్ బి. ఫేజ్లో మార్పు లేదు. కానీ రెండో కేసుకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ వార్ ఇన్ ఆపోజిట్ ఫేజ్. ఓకే, ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈక్వేషన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అన్నాను నేను. బట్ వీ నో దట్ స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ. దాన్ని మనం ఐతో సూచిస్తాం. దేర్ ఫోర్ ద ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఒకవేళ రెండు కూడా ట్రావెల్ అవుతూ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు మనకు అది ఎలా వస్తుంది అంటే దట్ ఇంప్లాయిస్ వెన్ బోత్ ద వేవ్స్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, ఇదిగోండి ఇక్కడ రాశాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇస్ ఇట్ క్లియర్? సో
మా ఏ మైనస్ బి అని అనగానే దాని అర్థం ఏమిటంటే ఇట్ ఈస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈక్వలెంట్ టు డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో దేర్ ఫోర్ when both the waves travel in the opposite direction, then the resultant amplitude capital A is equal to A minus B. This is what is known as A is equal to A minus B. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే A is equal to A plus B అనేదేమో ఫస్ట్ కేసు, అంటే రెండు ఫేజ్లు సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు, ఇదిగోండి సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు. ఆపోజిట్ ఫేజ్లో ఉన్నప్పుడేమో A is equal to A minus B అని రాశాము. రెండింటిని కూడా మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ గాని పరిగణిస్తాం. అయితే మరి స్క్వేర్ ఆఫ్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎప్పుడు కూడా ఇంటెన్సిటీకి సమానం అవుతుంది కాబట్టి ఐ కుడ్ రైట్ హియర్ I is equal to A square that is equal to A minus B whole square. ఇదిగోండి ఇక్కడ I is equal to A square that is equal to A minus B whole square ఉంది. ఇక్కడేమో I is equal to A square that is equal to A plus B whole square. ఇదేంటిది మొదటి కేసు, ఇది రెండో కేసు. ఇస్ ఇట్ క్లియర్? సో దేర్ ఫోర్ నౌ కమింగ్ టు ద సెకండ్ కేస్ ఆఫ్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఇది చూడండి. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. దీంట్లో కూడా మనం రెండు వేవ్స్ తీసుకుంటున్నాం. కన్సిడర్ టూ వేవ్స్ హ్యావింగ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ పై ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. పై అనేటువంటి ఫేజ్ డిఫరెన్స్ని కలిగి సేమ్ ఫ్రీక్వెన్సీని కలిగి రెండు వేవ్స్ ప్రయాణం చేస్తూ ఉంటే కనుక ఆ రెండింటిని మనం ఒకటి y1 అనుకుంటున్నాం, రెండోది y2 అనుకుంటున్నాం. y1 y2 అంటే ఏంటంటే రెండు వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏ కాలంలో అయినా, అంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు దాన్ని నేను మేము మోడ్లో ఈక్వేషన్ మోడ్లో రాశాను అనుకోండి. y1 is equal to A sin omega t, y2 is equal to B sin of omega t plus y. So according to this superposition principle, the resultant displacement అనేటికి ఎలా రాస్తాం మనం దాన్ని? y is equal to y1 plus y2 గా రాస్తాం. ఓకే, ఇప్పుడు నేను y అంటే ఏమన్నా, నేను y1 అంటే A sin omega t. ఇదిగోండి ఈ y1 plus y2 ప్లేసుల్లో A sin omega t, B sin of omega t plus y సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to A sin omega t plus B sin of omega t plus y. తర్వాత మళ్ళీ నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా, ఎందుకంటే బీ సైన్ ఒమేగా టీ ప్లస్ 5లో సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అనేది మనకు కనిపిస్తుంది అక్కడ. ఇదిగోండి ఇది మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. నేను ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి ఇంటూ సైన్ ఒమేగా టీ కాస్ 5 ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ 5. ఇదంతా కూడా ఇక్కడ మనం బ్రాకెట్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు కూడా నీకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. దాన్ని మనం ఇదంతా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేశాను నేను. చేసిన తర్వాత రాస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు వీటిలో కామన్ టర్మ్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ సైన్ ఒమేగా టీలో సైన్ ఒమేగా టీ ఉంది, బి సైన్ ఒమేగా టీ కాస్ 5లో బి కాస్ 5 ఉంది. రెండిట్లో సైన్ ఒమేగా టీ ఉంది కాబట్టి నేను ఇక్కడ సైన్ ఒమేగా టీ కామన్ తీసి ఇక్కడ రాస్తే నాకు సింప్లిఫైడ్ స్టెప్ ఇలా వస్తుంది. ఏ ప్లస్ బి కాస్ 5 ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ సైన్ 5. వీటిలో మళ్ళీ ఫర్దర్ కన్సిడరేషన్, ఏ ప్లస్ బి కాస్ 5 ఉన్న చోట ఆర్ కాస్ తీటా పెట్టండి, బి సైన్ 5 ఉన్న చోట ఆర్ సైన్ తీటా పెడితే ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ ఎలా మారుతుందో చూడండి. పై ఈక్వేషన్ ఇదన్నమాట. దట్ ఇంప్లాయిస్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆర్ కాస్ థీటా స్క్వేర్ ప్లస్ ఆర్ సైన్ థీటా మొత్తం కలిపి అనుకోండి. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది కూడా నేను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ 5 హోల్ స్క్వేర్. మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇది చూడండి, కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా 1 అయిపోతుంది. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఇది మొత్తం ఏ స్క్వేరు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 తర్వాత 2ab కాస్ 5 ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ 5. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 బి స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 రెండు కూడా ఏమవుతుందంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 బి స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 రెండు కలిపి 1 అవుతుంది. సో నాకు ఫైనల్గా ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 5 వచ్చింది. సో దిస్ ఈజ్ అల్టిమేట్ కండిషన్ ఫర్ స్క్వేర్ ఆఫ్ ద రిజల్ట్ యాంప్లిట్యూడ్. ఓకేనండి. సో వేర్ ఆర్ ఇస్ ద రిజల్ట్ యాంప్లిట్యూడ్ అండ్ థీటా ఇస్ ద రిజల్టెంట్ ఫేస్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఒమేగా టీ కాస్ థీటా ప్లస్ ఆర్ కాస్ ఒమేగా టీ సైన్ థీటా అనుకున్నాను. నాకు అప్పుడు ఫైనల్గా y ఎంత వచ్చింది? ఆర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా వచ్చింది. ఓకే, మరి ఆర్ అంటే నాకు తెలుసుగా ఆర్ స్క్వేర్ అంటే ఏమిటది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 5. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదైతే మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇదే అవుతుందిగా, చూడండి జాగ్రత్తగా. సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 5. దీనికి ఒక నెంబర్ ఇచ్చాము మనం. ఇప్పుడు నాకు ట్యాన్ థీటా కావాలనుకోండి, ఎట్లా రాస్తాను నేను? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు బి సైన్ 5 బై ఏ ప్లస్ బి కాస్ 5. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నేను ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ ట్యాన్. దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ బి సైన్ 5 బై ఏ ప్లస్ బి కాస్ 5. ఇది తీసుకొస్తాను అనమాట నేను. ఈ రెండు స్టెప్పుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇటు వస్తుంది,
అప్పుడు ఎంత వస్తుంది మనకి? థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b sin phi బై a ప్లస్ b cos phi వస్తుంది. ఓకేనండి. సో ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్ మీద ఆధారపడుతుంది. అలాగే రెండోది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేవ్స్ మీద కూడా ఆధారపడుతుంది. ఓకే, ఇప్పుడు ఫై కనుక 0 అయింది అనుకోండి, ఇప్పుడు కండిషన్స్ చెప్తున్నాడు. సో ఈ ఫై ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. అంటే అప్పుడు ఏమైపోయింది? ఆర్ ఏంటి అసలు చూద్దాం. ఆర్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos phi. ఇది రాసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా రాసుకోవచ్చు. ఐ అంటే ఆర్ స్క్వేరే కాబట్టి కాస్ ఫై ప్లేస్లో నేను 5 ప్లేస్లో 0 పెడితే కాస్ 0 1 అయిపోతుంది. కాస్ 0 1 అయిందంటే ఇది మొత్తం నాకు a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అదే ఇక్కడ నేను రాశాను, ఇదిగోండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. మరి ఈ కండిషన్ నాకు ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే, ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫై ఈజ్ ఈక్వల్ టు n phi ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, లేదు ఈ కండిషన్ నాకు మినిమం అవ్వాలి. ద కండిషన్ ఫర్ మినిమం వెన్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ ఫై. అక్కడ ఏమవుతుంది? వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 సో ఆన్. ఓకే, సో ఇప్పుడు నేను b ఉన్న చోట కూడా a స్క్వేర్ పెట్టాను అనుకోండి. మూడో కండిషన్ చెప్తున్నాడు, ఒకవేళ యాంప్లిట్యూడ్స్ ఏబీలుగా కాకుండా వెన్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ బోత్ ద వేవ్స్ ఆర్ ఈక్వల్, అంటే రెండు సమానమైనవి అనుకోండి, అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? b అవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ మొత్తం మీద ఇదిగోండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos phi ప్లేస్లో b అనేది ఉండదు ఇక. ఎందుకని? ఏదో ఒక లెటర్ పెట్టి ఫార్మ్ చేస్తాను. అంటే ఇదిగో b ఈజ్ ఈక్వల్ టు a అన్నాను ఇక్కడ నేను. అంటే ఈ b ప్లేస్లో కూడా a పెట్టేస్తా. సో అప్పుడు ఏమైంది అంటే i ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ cos phi. అంటే అన్ని ఒకే టర్మ్లో తీసుకొచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, i ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ cos phiలో a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్, మళ్ళీ ఇక్కడ కూడా 2a స్క్వేర్ ఉంది. ఈ రెండిట్లో కూడా 2a స్క్వేర్ కామన్ తీస్తే ఇంకా నాకు ఏం మిగులుతుందంటే ఈ రెండింటి బదులు ఒకటి, ఇదిగోండి, ప్లస్ ఇక్కడ 2a స్క్వేర్ కామన్ తీస్తే ఇంకేముంటుంది? cos phi ఉంటుంది. అంటే i ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ cos phi. ఇజ్ ఇట్ క్లియర్? ఈ 2a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ cos phi మొత్తాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎలాగా? i ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ cos స్క్వేర్ 5/2గా రాసుకోవచ్చు. ఓకే, సో అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ సిగ్నిఫికెన్స్, ద లైట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ద సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్టర్నేట్లీ బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. ఇజ్ ఇట్ క్లియర్? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2n పై, 5 2n పై అయిన ప్రతిసారి బ్రైట్ మ్యాక్సిమం, 5 2n ప్లస్ 1 ఇంటూ 5 అయినప్పుడల్లా నెగిటివ్. అంటే ఒక బ్రైట్ ఒక డార్క్, ఒక బ్రైట్ డార్క్, ఇలా మనకి ఒక మ్యాక్సిమం ఒక మినిమం కండిషన్ చొప్పున లైట్ డిస్ట్రిబ్యూట్ అవ్వకుంటూ వెళ్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి? ఆల్టర్నేట్ బ్రైట్, మళ్ళీ ఆల్టర్నేట్ డార్క్, అంటే ఒక బ్రైట్ తర్వాత ఒక డార్క్, మళ్ళీ ఒక బ్రైట్ తర్వాత ఒక డార్క్, ఇలా ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఫార్మ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిగ్నిఫికెన్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ నాకు రెండు వేవ్స్ కనిపిస్తున్నాయి మాకు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్, దిస్ ఈస్ కాల్డ్ y1. అలాగే దిస్ ఈస్ కాల్డ్, ఈ డాటెడ్ లైన్స్తో ఉన్నదేమో y2, b sin of omega t ప్లస్ 5. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ నాకు ఎలా వస్తుందంటే, ఆరిజిన్ నుంచి రిజల్టెంట్ ఫార్మ్ అయినటువంటి రిజల్టెంట్ వేవ్ ఫార్మ్ అయిన వరకు కూడా నాకు ఇక్కడ ఫై అనేటువంటి ఫేజ్ డిఫరెన్స్ కలిగి ఉంది. జాగ్రత్తగా ఇదన్నమాట. అది ఆ ప్రాంతం వరకు మనకంతా కూడా ఏంటంటే ఫై. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ దగ్గర 0 అలాగే 2π 4π అయిన ప్రతిసారి మ్యాక్సిమం ఫార్మ్ అవుతుంది. ఇదిగో ఇది 2π 0, మళ్ళీ దీని తర్వాత ఇంకా వస్తే దీని కనుక ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఇది మళ్ళీ 4π అవుతుంది. అంటే ఆల్ పీక్స్ అనమాట మై డియర్ స్టూడెంట్స్, ఆల్ పీక్స్ ఆర్ మ్యాక్సిమమ్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఇకపోతే మినిమమ్స్ ఏంటి? π 3π, అంటే 5 3π 5π 7π అయిన ప్రతిసారి మినిమమ్స్, 0 2π 4π 6π అయిన ప్రతిసారి మ్యాక్సిమమ్స్ ఫార్మ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, ఇది దేని మీద ఆధారపడి ఉంటుందా అంటే, ఇఫ్ లాంబ్డా ఇస్ ద వేవ్ లెంగ్త్ దెన్ ద చేంజ్ ఆఫ్ ఫేజ్ దట్ అక్కర్ ఓవర్ ఎ డిస్టెన్స్ లాంబ్డా ఇస్ 2π. అంతకుముందు మనం చెప్పుకున్నాం క్వార్టర్ వేవ్ ప్లేట్లో, అదేంటంటే 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్ అంటాం మనం దాన్ని. అంటే if lambda is the wavelength, then the change of phase that occur over a distance lambda is equal to 2π, then the difference in the path traveled by these waves is lambda. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఒక యూనిట్ డిస్టెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే అది ఖచ్చితంగా 2π బై లాంబ్డా ఉంటుంది. సో ఇఫ్ ద ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 2 waves is 5, ద కరస్పాండింగ్ పాత్ డిఫరెన్స్ ఈజ్, అదిగోండి ఇది ఒకసారి చూడండి, నేను ఈ రెడ్ లెటర్ తో కనుక బ్లాక్ చేసినటువంటిది కనుక మీరు చూస్తే,
so that you could understood well. Okay, so I am blocking this equation with red marking. చూడండి జాగ్రత్తగా. ఫేజ్ డిఫరెన్స్ phi is equal to 2 pi by lambda into పాత్ డిఫరెన్స్ డెల్టా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ బ్లాక్ చేసి రెడ్ మార్క్ బ్లాక్ చేసిన ఈక్వేషన్ చూస్తే స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫేజ్ డిఫరెన్స్ phi is equal to 2 pi by lambda into path difference. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ పాత్ డిఫరెన్స్ ఎటు తెచ్చా అనుకోండి, ఇదిగోండి ఇది పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, ఈ 2 pi by lambda తిరగబడుతుంది. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు lambda by 2 pi ఫేజ్ డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ అదనమాట. ఓకే, సో అంటే ఏంటి దాని అర్థం, వెన్ వేవ్స్ హ్యావింగ్ ర్యాండమ్ ఫేజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ సూపర్ ఇంపోజింగ్ విత్ ఈచ్ అదర్, ద రిజల్ట్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ వేవ్స్. ఇదే మనం చెప్పుకున్నాము. y1, y2, y3 అనేటువంటి యాంప్లిట్యూడ్స్లో ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్స్ తీసుకుంటే వాటన్నింటిని కలిపితే వచ్చేటువంటిది మనకు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్ అనమాట. ఓకే, సో ఈ రకంగా మనం రెండు కేసులు మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ కేసు ఈజ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్లో మొదటి కేసు ఏమిటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫేజ్ అండ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ. అది మొదటి కేసు. రెండోది ఫస్ట్ కేసు. రెండోది కేసు ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. ఇదన్నమాట. ఓకే, now we are going to enter into the most important experimental, which is called a Young's double slit experiment. థామస్ యంగ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే, జాగ్రత్త చూడండి, ఒక యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఫార్మ్ చేశాడు. అదేంటంటే ఒక సోర్స్ ఆఫ్ లైట్ తీసుకున్నాడు. ఇక్కడ మీరు ఎస్ అనేది చూస్తున్నారు, ఇదేంటంటే సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ లైట్. సోర్స్ ఆఫ్ లైట్ నుంచి లైట్ కాంతి కిరణాలు ఎంటర్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి క్రెస్ట్ల రూపంలో ఫార్మ్ అయ్యాయి. ఇవన్నీ కూడా వేవ్ క్రెస్ట్, వేవ్ ట్రఫ్ అంటాం. ఓకేనండి, ఈ సర్క్యులర్ ఆర్క్నేమో వేవ్ క్రెస్ట్ అంటాం, డాటెడ్ సర్క్యులర్ ఆర్క్నేమో వేవ్ ట్రఫ్ అంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ లైట్ నుంచి రిలీజ్ అయినటువంటి వేవ్ క్రెస్ట్, వేవ్ ట్రఫ్లు, మళ్ళీ వేవ్ క్రెస్ట్, మళ్ళీ వేవ్ ట్రఫ్, మళ్ళీ వేవ్ క్రెస్ట్, మళ్ళీ వేవ్ ట్రఫ్, ఇలా మనం తీసుకుంటే ఫస్ట్ వేవ్ క్రెస్ట్ ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ ట్రఫ్, ఆ తర్వాత మళ్ళీ క్రెస్ట్, ఆ తర్వాత మళ్ళీ ట్రఫ్, ఇలా ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏం చేశాడు, S1, S2 అనేటువంటి రెండు పిన్ హోల్స్ తీసుకున్నాడు. చూడండి జాగ్రత్త, ఇక్కడ S1, S2 రెడ్ మార్క్ పాయింట్స్ పెడుతున్నాయి, S1, S2. ఇంకా ఈ బ్లాక్ షేప్లో ఉన్నదంతా కూడా ఇదంతా ఏంటంటే ఒపాక్. 3 ఒపాక్ స్లిట్ల మధ్య 2 ట్రాన్స్పరెంట్ స్లిట్లు పెట్టాడు. ఆ 2 ట్రాన్స్పరెంట్ స్లిట్లకి ఆయన ఇచ్చిన పేరు ఏమిటంటే స్లిట్స్ అన్నాడు, S1, S2. నీకు ఎస్ అనే మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి లైట్ రేసు S1, S2 గుండా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్, వెళ్తున్నాయి. ఇప్పుడు S1 నుంచి వెళ్ళిన తర్వాత S2 నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏం వచ్చినాయి అంటే క్రెస్ట్లే ఫార్మ్ అయినాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది దిస్ ఈజ్ కాల్డ్ వేవ్ క్రెస్ట్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీకు డాటెడ్ సర్క్యులర్ ఆర్క్నేమో వేవ్ ట్రఫ్ అన్నాను, సర్క్యులర్ ఆర్క్ని ఏమన్నాను నేను, వేవ్ క్రెస్ట్ అన్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో the light rays are delivered from the source of light S and they were ready to pass through the 2 narrow pinholes S1 and S2. ఎప్పుడైతే S1, S2 అనే 2 narrow pinholes గుండా ప్రయాణం చేస్తాయో, ఇక నాకు ఈ స్లిట్స్ దగ్గర నుంచి స్క్రీన్ XY వరకు కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ జరుగుతుంది. ఇక్కడ ఇదంతా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఇస్ ఇట్ క్లియర్? ఏంటా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. S1 అనే నేరో పిన్ హోల్ గుండా వచ్చినటువంటి వేవ్ క్రస్ట్, మళ్ళా వేవ్ ట్రఫ్, మళ్ళా వేవ్ క్రస్ట్ అలా ఫార్మ్ అవుతున్నాయి. S2 నుంచి కూడా ఫస్ట్ వేవ్ క్రస్టే వచ్చింది, ఆ తర్వాత వేవ్ ట్రఫ్, వేవ్ క్రస్ట్, మళ్ళీ వేవ్ ట్రఫ్ ఫార్మ్ అయింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3 కండిషన్స్ ఫార్మ్ చేశాడు యంగ్. 3 అబ్జర్వేషన్స్ ఏంటంటే S1 నుంచి బయటకు వచ్చినటువంటి ఒక వేవ్ క్రస్ట్, S2 నుంచి వచ్చినటువంటి ఏ వేవ్ క్రస్ట్తో అయినా సరే, ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఓవర్లాపింగ్ అంటారు, ఇదొక ఓవర్లాపింగ్, తర్వాత ఇదొక ఓవర్లాపింగ్. ఓకే, 2 డాటెడ్ లైన్స్ ఎక్కడైతే ఓవర్లాప్ అవుతున్నాయో అది మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలాగే 2 కంప్లీట్ సర్క్యులర్ ఆర్క్స్ ఎక్కడ ఓవర్లాప్ అవుతున్నాయో అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇఫ్ ఏ వేవ్ క్రస్ట్ కమింగ్ ఫ్రమ్ S1 అండ్ రెడీ టు ఓవర్లాప్ విత్ ఎనీ ఓవర్ క్రస్ట్ కమింగ్ ఫ్రమ్ S2 ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలాగే if any wave trough is coming from S1 and ready to overlap with any wave trough from coming from S2 is also considered as constructive interference. Is it clear? S1 నుంచి వచ్చినటువంటి వేవ్ క్రస్ట్ S2 నుంచి వచ్చిన ఎన్నో వేవ్ క్రస్ట్తో మీట్ అయినా సరే అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలాగే S1 నుంచి వచ్చినటువంటి ఒక వేవ్ ట్రఫ్ S2 నుంచి వచ్చినటువంటి ఎన్నో వేవ్ ట్రఫ్తో మీట్ అయినా అది కూడా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే. కానీ S1 నుంచి వచ్చినటువంటి ఒక వేవ్ క్రస్ట్ S2 నుంచి వచ్చినటువంటి ఒక వేవ్ ట్రఫ్తో కనుక మీట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాడు.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒకసారి చూడండి. మీ ఇక్కడ ఈ లైన్ అంతా కూడా బ్రైటే. ఈ లైన్ అంతా కూడా డార్కే. మీకు డార్క్ ఎప్పుడు కూడా డాటెడ్ సర్క్యులర్ ఆర్క్స్‌తో లింకప్ అయ్యి ఉందనమాట. అంటే ఒక వేవ్ క్రస్ట్, ఒక వేవ్ ట్రఫ్‌తో ఫార్మ్ అయినయన్ని డార్క్‌లు అనమాట. మినిమమ్ ఇంటెన్సిటీ అని కూడా అంటారు దాన్ని. అలాగే ఒక వేవ్ క్రస్ట్ మరొక వేవ్ క్రస్ట్‌తో ఓవర్‌లాప్ అయితే దాన్ని బ్రైట్ అన్నాడు. ఇది ఒకసారి చూడండి. XY అనేటువంటి స్క్రీన్ మీద వాడు ఇదంతా కూడా ఈ లైన్ అంతా బ్రైట్, ఈ లైన్ అంతా బ్రైటే, ఈ లైన్ అంతా డార్కే, మళ్ళీ ఈ లైన్ అంతా బ్రైటే, మళ్ళీ ఈ లైన్ అంతా డార్కే. ఇట్లా మనం తీసుకుంటూ వెళ్తే యూ కుడ్ గెట్ ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. వైట్ డార్క్, బ్రైట్ డార్క్, ఓకే, బ్రైట్ డార్క్, మళ్ళీ బ్రైట్, ఇట్లా ఇక మనకు కంటిన్యూస్గా ఫార్మ్ అవుతూ వెళ్తాయి అనమాట. దాన్నే మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో వర్కింగ్ కండిషన్లో ఇది చూడండి. ఇంకేదంతా మీరు చదువుకోండి ఇంటి దగ్గర. ద ఫినామినా ఆఫ్ ఇంటర్ఫరెన్స్ వాస్ ఫస్ట్ డిమాన్స్ట్రేటెడ్ బై థామస్ యంగ్ ఇన్ ద ఇయర్ 1801. ఇదంతా రాసుకోండి. దీంట్లో ఒక నారో పిన్ హోల్ సన్లైట్ ఎస్ అనేది తీసుకున్నాడు. ఆ తర్వాత S1 S2 అనే 2 క్లోజ్డ్ పిన్ హోల్స్ తీసుకున్నాడు. XY అనేటువంటి ఒక స్క్రీన్ తీసుకున్నాడు. తర్వాత ఫ్యూ కలర్డ్ బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అబ్జర్వ్ అవుతున్నట్టుగా అబ్జర్వ్ చేశాడు. అండ్ టు ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ ద పిన్ హోల్స్ S1 అండ్ S2 ఆర్ రీప్లేస్డ్ బై నారో స్లిట్స్. ఇంక ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మనం చూపించాడు అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా నేను. అదేంటంటే ఒక వేవ్ క్రస్ట్ మరొక వేవ్ క్రస్ట్తో ఓవర్లాప్ అయితే కన్స్ట్రక్టివ్. అలాగే ఒక వేవ్ ట్రఫ్ మరొక వేవ్ ట్రఫ్తో ఓవర్లాప్ అయితే కూడా, అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పుకుంటాం షార్ట్ నోటేషన్లో. మీ క్లాస్లో చెప్పాను అది. CCTT ఓవర్లాపింగ్ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, CT ఓవర్లాపింగ్ అయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్గా పరిగణిస్తాం మనం. ఓకే, సో దాని ప్రకారం మనం తీసుకుంటే మై డియర్ స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, నెక్స్ట్ మొట్టమొదటి ఎస్సే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, తర్వాత రెండోది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, మూడోది థియరీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. జాగ్రత్త చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్సే. థియరీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్లో మనం అసలు ఏం కనుక్కుంటామంటే యావరేజ్ ఫ్రింజ్ విడ్త్ కనుక్కుంటాం. దట్ ఈస్ కాల్డ్ బీటా. అండర్స్టూడ్ కేర్ఫుల్లీ. వెన్ 2 or more వేవ్స్ ఫ్రమ్ కోహరెంట్ సోర్సెస్ ఆఫ్ లైట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఈచ్ అదర్, అప్పుడు మనకు బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫార్మ్ అవుతాయి. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సెక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ ఆఫ్ డార్క్ ఈస్ కాల్డ్ వాట్? ఫ్రింజ్ విడ్త్. దాన్ని మనం బీటా అన్నాం. ఇప్పుడు ఆ ఫ్రింజ్ విడ్త్ బీటాకి మనం కనుక ఎక్స్ప్రెషన్ తీసుకురావాల్సి వస్తే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, ఇక్కడ S అనే సోర్స్ తీసుకున్నాడు. తర్వాత S1 S2 అనేటువంటి 2 పిన్ హోల్స్ తీసుకున్నాడు. వెరీ గుడ్. ఈ రెండు కూడా స్మాల్ d అనేటువంటి డిస్టెన్స్తో సెపరేట్ చేయబడినట్టుగా చూపించాడు. తర్వాత ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ d ఫ్రమ్ S1 అండ్ S2. ఇప్పుడు ఈ S1 S2 అనేటువంటి 2 నారో పిన్ హోల్స్ నుంచి ఈ XY అనేటువంటి స్క్రీన్ మధ్యలో D అనేటువంటి డిస్టెన్స్ తీసుకున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. అండర్స్టూడ్ కేర్ఫుల్లీ. అండ్ డ్యూ టు సూపర్పోజిషన్ ఆఫ్ వేవ్స్ ఫ్రమ్ S1 and S2, ద ఇంటర్ఫరెన్స్ ఫినామినా అకర్స్ అండ్ ద ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద స్క్రీన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ని మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఈజ్ నోన్ యాజ్ ఈ రెండు S1 S2 అనేటువంటివి రెండు కూడా మనకి సోర్స్ ఆఫ్ లైట్స్ లేదా నారో పిన్ హోల్స్. ఈ రెండింటి మధ్య ఇంటర్నల్ డిస్టెన్స్ D అనమాట. ఈ S1 S2 అనేటువంటి 2 నారో పిన్ హోల్స్ నుంచి ఈ XY అనేటువంటి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్ తీసుకుంటే క్యాపిటల్ D అంటాం మనం. ఓకేనా? అదంతా మనం రాసుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి వెళ్దాం. ద పాయింట్ C ఆన్ ద స్క్రీన్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ S1 and S2. ఓకే, దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్లో మనకి C అనేది ఎక్కడ కనిపిస్తుంది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా CA, ఇది కాన్స్టెంట్ అనమాట. అది P నుంచి C వరకు నేను X అనుకున్నానండి. ఓకే, ఇక మనకు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే S1 QP, S2 RP. ఓకే, ఈ మూడు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు దాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి. సో ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ S1 and S2 ఎట్ ద పాయింట్ C is 0. హెన్స్ ఎట్ పాయింట్ C is a bright fringe is formed. మరి నేను P అనే పాయింట్ X అనే దూరంలో C నుంచి తీసుకున్నాను అనుకోండి, మరి అప్పుడు ఈ S1 S2 అనేటువంటి 2 పాయింట్ల మధ్య పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేశాను. S2P - S1P = డెల్టా. అంటే ఏంటది? పాత్ డిఫరెన్స్. ఇప్పుడు నేను 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ S2PR చూడండి జాగ్రత్తగా. ట్రయాంగిల్ S2PR. S2PR ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి S2PR, ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. S2PR. ఓకే, దాని నుంచి మనం ఏం రాయొచ్చు? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం S2PR ప్రకారం PR = PC + CR అని రాసుకోవచ్చు. మరి PC అంటే X అనుకున్నాంగా. ఇదిగోండి, P నుంచి C వరకు ఏమనుకున్నాం? X అనుకున్నాం. ఓకే, ప్లస్ CR అంటే ఎంత? C నుంచి R. S1 నుంచి S2 మధ్యలో D ఉంటే మరి C నుంచి R అంటే ఎంత ఉంటుంది? D/2 ఉంటుంది అనమాట. అంటే డిస్టెన్స్లో సగం. ఇది అదే రాసేకండి. సో PR = PC + CR, దట్ ఈజ్ ఈక్వల్ టు X + D/2.
ఇప్పుడు నేను దీన్ని ఫార్ములేటెడ్గా రాశాను అనుకోండి, ఆ పిఆర్ ఏదైతే ఉందో నాకు ఇదిగోండి S2P² = S2R² + PR². ఓకేనండి. S2R అంటే మరి ఇదిగోండి S2RPలో S2R అంటే డిఏగా, అంటే D². ఓకే, D² ప్లస్ ఇక పిఆర్ అంటే మనం కనుక్కొని పెట్టుకున్నాం పక్కన x + d/2 అని. ఓకే, సో D² + x + d/2 హోల్ స్క్వేర్. ఓకే, దాన్ని పక్కన పెడదాం అలాగే. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ చూద్దాం. ఏంటది? S1PQ. ఇదిగోండి S1PQ, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. సో సిమిలర్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ S1PQ, PQ ఇది ఎట్లా రాసుకోవచ్చు చూడండి, PC - QC దట్ ఈజ్ ఈక్వల్ x - d/2. ఇందాక x + d/2 వచ్చింది, ఇదిగోండి. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఈ xలో నుంచి ఈ ప్రాంతాన్ని తీసేస్తాం మనం. అప్పుడు ఏమవుద్ది? ఈ x - d/2 అవుతుంది. ఓకే, సో S1P² = S1Q² + PQ². ఇప్పుడు దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే D² + x - d/2 హోల్ స్క్వేర్ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో S1P వచ్చింది, తర్వాత ఈ S2P కూడా వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? S1P, S2P ఈ రెండు. ఇదిగోండి నెక్స్ట్ ఏం వచ్చింది మనకి? ఇదేమో S1P. ఇప్పుడు ఈ S2P² - S1P²లలో ఈ రెండింటిని మనకు వచ్చిన సబ్స్టిట్యూట్ చేస్తే ఈ స్టెప్ వస్తుంది మనకి. S2P² - S1P² = D² + x + d/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ D² + x - d హోల్ స్క్వేర్ టు హోల్ స్క్వేర్. ఇది మొత్తం నాకు ఎంతకు సమానం అవుతుంది? 2xdకి సమానం అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇక మీరు సింప్లిఫై చేస్తే దీంట్లో మనకు రిమైనింగ్ టర్మ్స్ చూడండి. S2P² - S1P² మొత్తం కూడా A² - B² రూపంలో ఉంది కాబట్టి నేను A - B × A + B రూపంలో రాసి, అంటే S2P - S1P × S2P + S1P ఎంత వచ్చింది నాకు? 2xd. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చేటువంటిది 2xd అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే దీంట్లో +D² -D² ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మీరు A + B హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే కనుక ఫైనల్గా మిగిలే టర్మ్ 2xd అనమాట. ఓకే, ఇక లెఫ్ట్ సైడ్లో ఉన్న S2P² - S1P² నేను A - B × A + B రూపంలో రాశాను. సో అప్పుడు ఎంత వస్తుంది నాకు? S2P - S1P × S2P + S1P = 2xd వచ్చింది. ఓకే, సో ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ D ఈజ్ వెరీ లార్జ్ కంపేర్ టు D అండ్ X. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి? S2P + S1P = 2D. ఓకే, ఇప్పుడు నేను S2P + S1P అనేటువంటి తీసుకుంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో స్లిట్స్ నుంచి స్క్రీన్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్తో కంపేర్ చేస్తే స్మాల్ dx రెండు చిన్నవి అన్నమాట, అంటే DA ఎక్కువ అనమాట. మరి అలాంటప్పుడు S2P - S1P ఎలా రాస్తాం? S2P - S1P = 2xd/2d. దీన్ని నేను 2 క్యాన్సిల్ చేస్తే xd/d వచ్చింది. ఏమండి? మరి S2P - S1P అంటే పాత్ డిఫరెన్స్ అనుకున్నాంగా. దేర్ఫోర్ మై పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ నథింగ్ బట్ xd/d అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనకి కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. బ్రైట్ ఫ్రింజెస్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. వెన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ λ, ఏ బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ ఫార్మ్డ్. మరి దానికి ఏం చేయాలి మనం అంటే nλని ఈక్వేట్ చేస్తాం. ఏమండి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెల్టా తీసుకున్నాను అనుకోండి. సో ఐ కెన్ గెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు xd/D. ఏమండి? అంటే దీన్ని మొత్తాన్ని నేను nλకి సమానం చేశా. మై n ఈజ్ నథింగ్ బట్ 0, 1, 2, 3 సో ఆన్, అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి ఈ రెండింటి మధ్య, ఈ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు? nλd/xd. ఈ x ఇటు వచ్చేస్తుందిగా మనకి. సో x ఈజ్ ఈక్వల్ టు nλd/d అంటారు. దీన్ని స్పేసింగ్ బిట్వీన్ ద ఫ్రింజెస్ అని కూడా అంటారు. ఇప్పుడు నాకు x ఈజ్ ఈక్వల్ టు nλd/d అనేటువంటి ఫార్ములాను చూస్తుంటే అది ఎంత ఫ్రింజ్ కన్న విషయం మనకు వేరే చెప్పకర్లా. ఎందుకని? n అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. xn ఈజ్ ఈక్వల్ టు nλd/d. ఒకవేళ n2 అనుకో, ఇక్కడ 2 పెట్టుకుంటాం. n1 అనుకో, ఇక్కడ 1, ఇక్కడ 1. x1 ఈజ్ ఈక్వల్ టు λd/d అని పెట్టుకుంటాం. ఓకే, సో ఇది నేను xnకి xn - 1కి ఇదిగోండి ఇక్కడ రాశాను. ఫర్ nth ఫ్రింజ్ ఐ కెన్ రైట్ xn ఈజ్ ఈక్వల్ టు nλ/d అండ్ ఫర్ n - 1th ఫ్రింజ్ xn - 1 ఈజ్ ఈక్వల్ టు n - 1 × λ/dగా రాశా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నేను డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుస అనమాట. 3, 4 కాన్సిక్యూటివ్ నెంబర్లు, 221, 222 కాన్సిక్యూటివ్ నెంబర్లు. అట్లాగే ఒక రెండు కాన్సిక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ తీసుకొని చెక్ చేస్తే xn - 1 xn ఈ రెండిట్లో ఇదే పెద్దది, xn పెద్దది. దేర్ఫోర్ xn - (1) ఈజ్ ఈక్వల్ టు nλd/d మైనస్ ఆఫ్ n - 1 λ/d. ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నాకు ఇది వస్తుంది. ఏంటది? λd/d అన్నమాట. ఓకే, ఇప్పుడు xn - (1) అనే దాన్ని మనం ఏమన్నాం? ఫ్రింజ్ విడ్త్ అన్నాం. దాన్ని బీటాతో సూచించాం. దేర్ఫోర్
I will get the fringe width beta is equal to ఎంత వచ్చిందయ్యా అంటే lambda d by d అన్నమాట. దాన్ని నేను అండర్లైన్ చేస్తాను చూడండి ఒకసారి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ lambda d by d. ఓకే, ఇది బ్రైట్ ఫ్రింజ్లో. ఇలాగే కూడా డార్క్ ఫ్రింజ్లో కనుక వస్తే చూద్దాం అది కూడా. డార్క్ ఫ్రింజ్ వెన్ ద పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. ఇప్పుడు ఇందాక ఏమన్నాం, ఎన్ లాంబ్డాకి సమానం చేసి ఈ ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఇక్కడ ఏం చేస్తాం, 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2కి సమానం చేస్తాం. ఏంటి దాన్ని, డెల్టా. ఇదిగోండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు xd by d దట్ ఈజ్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2 వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్. ఓకే, ఇప్పుడు ఈ డెల్టా ఈజ్ ఈక్వల్ టు xd by d దట్ ఈజ్ ఈక్వల్ 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2లో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు x ఈజ్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా d by 2d వచ్చింది. ఏమండి, ఇది ఫైనల్ ఈక్వేషన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ 2n - 1 ఇంటూ లాంబ్డా d by 2d వచ్చింది. ఎంత ఫ్రింజ్ తీసుకున్నాం అనుకోండి, xn ఈజ్ ఈక్వల్ 2n - 1 ఇంటూ లాంబ్డా d by 2d. xn - 1 నువ్వేం చేయక్కర్లా, 2n - 1 ప్లేస్లో మళ్ళీ 2n - 3 ఇంటూ లాంబ్డా d by 2d పెట్టా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే therefore the distance between any two consecutive dark fringes అది కూడా అంతే వస్తుంది చూడండి. xn - xn - 1 is equal to 2n - 1 into lambda d by 2d minus of, ఇక్కడ మనం యాక్చువల్గా ఈ బ్రాకెట్ పెట్టుకోవాలి, minus of 2n - 3 into lambda d by 2d. ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే అగైన్ మళ్ళీ lambda d by d వస్తుంది. ఏమండి, ఇప్పుడు ఈ lambda d by d అనే దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్రింజ్ విడ్త్ అంటాం. దాన్ని మళ్ళీ బీటాతో చూపిస్తాం. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, కాన్సెక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ అయినా లాంబ్డా d by 2 లాంబ్డా d by dనే, కాన్సెక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ అయినా లాంబ్డా d by 2dనే. అది మనం కన్క్లూజన్ ఇస్తాం చివరిలో. దేర్ఫోర్ ఇదిగోండి ఇక్కడ రాశాను, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1.13 and 1.15 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఫ్రింజ్ విడ్త్. ఓకేనా, అంటే రెండు కాన్సెక్యూటివ్ డార్క్ ఫ్రింజ్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో రెండు కాన్సెక్యూటివ్ బ్రైట్ ఫ్రింజ్ల మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది అని చూపించేదే థియరీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనమాట. ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జామినేషన్ మిమ్మల్ని డెడ్యూస్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ యావరేజ్ ఫ్రింజ్ విడ్త్ అన్నా ఇదే క్వశ్చన్, లేదా ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అన్నా ఇదే క్వశ్చన్. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సెక్యూటివ్ బ్రైట్ ఆర్ డార్క్ ఫ్రింజెస్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఏమన్నాం, ఫ్రింజ్ విడ్త్ అన్నాం. ఓకే, సో ద ఫ్రింజ్ విడ్త్ ఈస్ బీటా అనేటువంటి ఫ్రింజ్ విడ్త్ ఎన్ని అంశాల మీద ఆధారపడుతుంది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ డి, వేవ్ లెంగ్త్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ అంటే లాంబ్డా, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆఫ్ ద స్లిట్స్ అంటే ఏంటది, స్మాల్ డి అన్నమాట. ఓకే, సో దేర్ఫోర్ బీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ డి, బీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా, బట్ బీటా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ డి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఈస్ known as theory of interference fringes. Okay, so with this we have completed the today's class, my dear students, and in the next class we will complete the remaining portion of topics for mid-1 preparation regarding this particular lesson, which is called interference. Okay, thank you very much.